కొంతమంది అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా చేశారు. సో మహిళా కార్యకర్తలు కూడా భారత ప్రధానమంత్రి కాన్వాయ్కి సంబంధించి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో విజువల్స్ లో చూడవచ్చు మహిళ ఇక్కడ ఏమను తెలంగాణ ఫండ్ రావట్లేదు. బండి సంజయ్ వచ్చేసి వాళ్ళ కొడుకు రేపు గురి అయినా కూడా ఎందుకు ఈ రోజు సో చూడొచ్చు ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించి కూడా సో కాసేపటి క్రితమే ఇక్కడ ఏదైతే బేగంపేట ఏసీసీకి బయలుదేరుతున్నటువంటి సమయంలో కొందరు ఒక మహిళ కూడా ఇక్కడ మోడీ పర్యటనకు సంబంధించి ఏదైతే కాన్వాయ్ వెళ్ళిన తర్వాత సో ఆమె అడ్డు తిరగడం జరిగింది. ఇక్కడ నిరసన కూడా చేస్తున్నటువంటి విజువల్స్ ని చూడవచ్చు. సో స్థానిక పోలీస్ స్టేషన్ కి అయితే తరలిస్తున్నారు. సో ఇప్పటికప్పుడు పోలీసులు ఎంత నిఘా పెట్టినా కూడా కొంతమంది ఏదైతే రాష్ట్ర అభివృద్ధి కోసం సంబంధించి రాష్ట్ర నిధులకు సంబంధించితో పాటు ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజెంట్ కొన్ని సినారియోస్ ని ఆమె ఖండిస్తున్నటువంటి విజువల్స్ ని కూడా మనకి చూడవచ్చు. అంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ కాన్వాయ్ కొంత ముందుకు కదలగానే సో ఈ యొక్క మహిళ ఇక్కడ రోడ్డు పైన ఏదైతే కాన్వాయ్కి సంబంధించినటువంటి దగ్గరలోనే ఈ మహిళా కార్యకర్తను ప్రజెంట్ అయితే పోలీసులు అదుపులో తీసుకున్నారు. సో ఈ హెచ్ఐసిసికి వెళ్తారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. హెచ్ఐసిసిలో ఈ డెవలప్మెంట్స్ ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఒక ప్రైవేట్ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక పబ్లిక్ మీటింగ్ కి మెయిన్ గా ఏం మాట్లాడతారు అనేది, ఎందుకంటే ఇప్పటికే భారతదేశం వ్యాప్తంగా కూడా ఇప్పటికే బీజేపీ చాలా రాష్ట్రాల్లో మనకి పశ్చిమ బెంగాల్లో కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత సో ఇక్కడ కొన్ని 4 రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి మీటింగ్ జరుగుతుంది కాబట్టి సో ఆ మీటింగ్ లో ఏం మాట్లాడతారనేది కూడా ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ యొక్క కాన్వాయ్కి వెళ్లిన తర్వాతనే నిరసన తెలపడం కొంత కలకలం రేపింది ఇక్కడ. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కొందరు కార్యకర్తలని కూడా కాసేపటి క్రితమే అంటే ఈ కాన్వాయ్ రాకముందే వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ మహిళా కార్యకర్తను ప్రజెంట్ పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి కూడా తరలిస్తున్నటువంటి విజువల్స్ ని కూడా చూడవచ్చు. సో ఆ మహిళ తెలంగాణ రాష్ట్రంకి ముఖ్యంగా ఆ నిధులకు సంబంధించి కానీ ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్నటువంటి కొన్ని కారణాలు కొన్ని ఏదైతే అటు బండి సంజయ్ కొడుకుపై వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించి కూడా ఆమె ఖండిస్తున్నది. సో ఇట్లాంటి సమయంలో ఈ యొక్క సరైన పద్ధతి కాదు అంటూ కూడా ఆమె ఈ యొక్క నిరసన అయితే చేపడుతుంది. సో చూడవచ్చు బేగంపేట ఎయిర్పోర్టు ప్రధాన రహదారి పైన కూడా ఆ యొక్క మహిళ నిరసన తెలుపుతుంది. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి మహిళా కార్యకర్తనే ఒక జెండా తీసుకొని వచ్చి ఒక కండువా మెడలో వేసుకొని ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తుంది. సో ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి కానీ దేశానికి సంబంధించి కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితుల వల్లనే ఇది జరుగుతున్నట్టు తెలుస్తుంది. సో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి అరెస్ట్ చేశారు. సో ప్రజెంట్ ఆటోలో కూడా ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి మహిళా కార్యకర్తను తరలిస్తున్నారు. సో ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి